ఏపీలో కూటమి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఇదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నమాట. క్యాబినెట్ షఫ్లింగ్ ఎప్పుడు ఎంతమందిని తప్పిస్తారో మరి ఎంతమంది కొత్త వారిని తీసుకుంటారో తెలియదు, కానీ మంత్రివర్గ విస్తరణ జరిగితే తమకు బెర్త్ పక్కా అంటూ ఆశావహులు ఊహల్లో తేలియాడుతున్నారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఇద్దరి పేర్లు క్యాబినెట్ రేస్లో రీసౌండ్ చేస్తున్నాయి. మొదటి ప్రయత్నంలోనే గెలిచి ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒకరైతే, పార్టీకి వీర విధేయుడిగా పేరున్న పుట్టా సుధాకర్ యాదవ్ మరొకరు. ఈ ఇద్దరితో పాటు మరో ఇంట్రెస్టింగ్ పేరు కూడా దోబూచులాడుతోంది. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. రాయలసీమ 4 జిల్లాలకు కలిపి తొలి విడతలో ఒక్కరినే మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని కొంతమంది పెద్దలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో త్వరలో జరగబోయే విస్తరణలో మరొకరికి అవకాశం ఇస్తారని టాక్ వినిపిస్తుంది. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేరు మంత్రివర్గ విస్తరణలో ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసిన పుట్టా మైదుకూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. శ్రీవారి సేవతో పాటు సమాజ సేవ చేసి చంద్రబాబుకు నమ్మిన బంటులా ఉంటున్నారు. పైగా ఉమ్మడి కడప జిల్లాలో ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే కావడం, ఆర్థికంగా సామాజికంగా సేవా దృక్పథం కలిగిన వ్యక్తి కావడం పుట్టా సుధాకర్ యాదవ్కు కలిసి వచ్చే అంశాలుగా తెలుస్తోంది. ఇక మొదటి ప్రయత్నంలోనే కడప ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి రెడ్డెప్పగారి మాధవిరెడ్డి హిస్టరీ క్రియేట్ చేశారు. మైనార్టీల కంచుకోటైన కడపలో గెలిచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విప్ పదవిని కూడా దక్కించుకున్నారు. కడప నగరంలో ఓవైపు అభివృద్ధిపై ఫోకస్ పెట్టడంతో పాటు ప్రత్యర్థి వైసీపీతో ఢీ అంటే ఢీ అంటుండడం మాధవిరెడ్డికి కలిసొచ్చే అంశాలు. ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు మిగతా నేతల్లో సీనియర్లు ఎక్కువగా ఉండడం, ఇది మాధవిరెడ్డికి కాస్త ఇబ్బందిగా మారినప్పటికీ మంత్రి పదవి రేసులో కడప శివంగిగా పిలువబడే ఆమె పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. మాధవిరెడ్డి భర్త కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా బలవంతుడు కావడంతో పాటు నేరుగా లోకేష్, చంద్రబాబులతో టచ్లో ఉంటూ పొలిట్ బ్యూరో వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు. మంత్రి పదవి వస్తే జిల్లాపై పట్టు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనే భావనతో భార్యకు మంత్రి పదవి తెప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. కడప మహానాడు వేదికగా శ్రీనివాసరెడ్డి భావోద్వేగం భార్యకు మంత్రి పదవి కోసమే అంటూ లోకల్ పార్టీలో టాక్ వినిపించింది. ప్రభుత్వ ఏర్పాటప్పుడే మాధవిరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అనుకున్నా అది జరగలేదు. అయితే మహానాడు వేదికగా ఏకంగా సీఎం చంద్రబాబు మాధవిరెడ్డిని పొగడడంతో ఆమెకు బెర్త్ పక్క అన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మరోవైపు నాగబాబు మంత్రి పదవిపై పవన్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. మొదట నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు డైలమాలో ఉన్నట్టు సమాచారం. ఇద్దరు బ్రదర్స్ ఒకే క్యాబినెట్లో ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారట. అంతేకాదు నాగబాబు కేంద్రంలో ఉంటే జనసేనకు పొలిటికల్గా బాగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారట. మోడీతో ఉన్న రిలేషన్స్ మరింత బలపడతాయని, జాతీయ రాజకీయాల్లో జనసేన పాత్ర కూడా రానున్న రోజుల్లో కీలకంగా మారుతుందని, అందుకే నాగబాబు ఢిల్లీలో ఉండాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. ఒకవేళ నాగబాబును పార్టీ సేవల కోసమే వినియోగించుకోవాలని అనుకుంటే మాత్రం రాజ్యసభకు కూడా పంపకపోవచ్చంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ అడ్మినిస్ట్రేషన్పై ఫుల్ ఫోకస్ పెట్టారు. తన శాఖలపై పట్టు పెంచుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చేసరికి ఇంకా క్రియాశీలకంగా పనిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీ యాక్టివిటీని నడిపించడానికి ఆయనకు టైం సరిపోవడం లేదని, అందుకే నాగబాబును పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించి నియోజకవర్గ పర్యటనలు, పార్టీ బలోపేతం, క్యాడర్ను బలోపేతం చేయడంపై ఫోకస్ పెడతారని అంటున్నారు. సో నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ మదిలో ఏముందో క్లారిటీ లేకపోయినా రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీని ఆపింది పవన్ కళ్యాణే అనేది స్పష్టమవుతుంది. అయితే ఆయన అనుకున్నట్టుగా అన్నను కేంద్ర మంత్రిని చేస్తారా లేక పార్టీ బాధ్యతలతో సరిపెడతారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తోంది.